ఇది ఒక స్టోరీ సరదాగా చెప్పుకుందాం. అక్టోబర్ 1917లో ఇటాలియన్స్‌ని ఏంటంటే న్యూయార్క్ తీసుకెళ్ళి ఒక నౌక అట్లాంటిక్ మహాసముద్రంలో ఘోరమైన తుఫాన్‌లో చిక్కుకున్నది. అందులో 28 ఇయర్స్ వడ్రంగి ఆంటోనియో రస్సో మరియు అతని 5 ఏళ్ల కుమార్తె మరియు మరియా కూడా ఉన్నారు. ఆంటోనియో భార్య 2 ఏళ్ల క్రితం ప్రసవ సమయంలో మరణించింది. అంటే వేరే పేదరికం బయటపడడానికి తన కుమార్తెకి ఇటలీలో దొరకని మంచి భవిష్యత్తు ఇవ్వడానికి అమెరికా వెళ్ళామని అతను ఆర్చి రాశారు. కానీ రాత్రి 2 గంటల ప్రాంతంలో ఉవ్వెత్తు ఎగిసిపడుతున్న అలలు నౌకను బలంగా తాకాయి. 3వ తరగతి ప్రయాణికులు నిద్రించే దిగువ గదిలో నీరు ప్రవహించడం ప్రారంభమైందనమాట. అంటే రిచ్ పర్సన్స్ పైన కింద వీళ్ళు ఓడ ఒకవైపు ఒరగడం మొదలైంది. ప్రయాణికులను భయంతో మెట్ల వైపు పరుగులు తీస్తున్నారు. తోపులాట్లు అర్తనాలతో ప్రాంతం నిండిపోయింది. ఆంటోనియో మరియు మారియాని ఎత్తుకుని పెరుగుతున్న నీటి మట్టాన్ని వచ్చేస్తున్నది నీటి మట్టం. అతను ఎత్తుకున్నాడు. ముందు సాగడానికి ప్రయత్నించాడు. కానీ జనం ఎక్కిరేసిపోయారు. వరద వేరంగా వస్తున్నది. ఓడ ఏటవాళ్ళుగా మారిపోయింది. వారికి లైఫ్ బోట్లు రక్షక పడవలు ఉంటాయి కదా, వరకు వెళ్ళలేని ఆంటోనీకి అర్థమైపోయింది. కేవలం కొన్ని నిమిషాలు మాత్రం మిగిలింది పడవ మునిగిపోవడానికి. ఈ గందరగోళంలో తుఫాను దాటికి పగిలిన ఒక చిన్న కిటికీ పార్ట్ హోల్ అనమాట వద్దకు చేరుకున్నాడు. అది ఒక చిన్నపిల్లాడు వెళ్ళడానికి మాత్రం సరిపోతుంది. దాని నుంచి బయట కటికి చీకటి గడ్డ చల్లు అట్లాంటిక్ మహాసముద్రం ఉంది. దూరంలో సముద్రంపై ఆంటోనీ ఇటుపై లైట్లు చూశాడు. అంటే రెస్క్యూ బోట్లు వస్తున్నాయి అనమాట. అతను మరియా చూశాడు. ఆమె భయంతో వణికిపోతే అమ్మ కోసం ఏడుస్తూ అతను గట్టిగా హత్తుకుని ఉన్నది. ఆ క్షణంలో అతను తన జీవితాన్ని నిర్వచించే ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఆంటోనీ తన కూతురుని ఆ కిటికీ నుంచి బయట తోసేశాడు. బయటనట్టే సముద్రం ఎగురు పడిపోతున్న భయంతో అరిచింది. ఆంటోనియో సముద్ర హోరుని ఛేదించుకుంటూ ఇంకా గట్టిగా అరిచాడు. ఈదు మారియా, ఆ వెలుతురుపైపు ఈదు, ఓడలు వస్తున్నాయి ఈదు అని. ఆమె బతికే అవకాశం ఉందని అతనికి తెలుసు. తనకి అవకాశం లేదని తెలిసిపోయింది. 7 నిమిషాల తర్వాత ఓడ పూర్తి మునిగిపోయింది. ఆంటోనియో రస్సో చిక్కుకున్న ప్రయాణికులతో 117 మంది ప్రయాణికులతో కలిసి జలసమాధి అయిపోయాడు. అతని మృతదేహం ఇప్పటికీ దొరకలేదు. 45 నిమిషాల తర్వాత మరియా రస్సోని నీటి నుండి ప్రాణాపాయం తీశారు. ఎందుకంటే ఆమె కర్ర మీద ఉంది కదా, ఆమె తీవ్రమైన చలితో వణికిపోతూ దాదాపు ప్రాణాపాయ స్థితిలో ఉన్నది. కానీ బతికింది. ఆమె దుప్పట్లో చుట్టి ఆసుపత్రిలోకి తీసుకెళ్ళారు. అప్పటికి ఆమె 5 ఏళ్ళ అనాథగా మారింది. తీవ్రమైన మానసిక షాకులు ఉంది. పరాయి దేశంలో ఉంది. ఇంగ్లీష్లో మాట్లాడుకుంది. ఆమెకి తన తండ్రి చివరి మాట గుర్తుంచే వెలుతురుపైపు ఇది మరియని న్యూయార్క్లో ఒక అనాథాశ్రమంలో చేరిస్తే కొన్నాళ్ళుగా ఇంకా తండ్రి బతికి ఉన్నాడని ఆమె నమ్మింది. ఆంటోనీ రస్సోకి ఏమైందో ఎవరూ చెప్పలేకపోయారు. సమయం గడిచిన కొద్దీ ఆశ గందరగోళంగా మారింది. తర్వాత తీరని బాధగా మారింది. తన తండ్రి తను వదిలించుకొని సముద్రంలో విసిరేశాడని, అది అతనికి తాను ఇష్టం లేదని నమ్మడం ప్రారంభించింది అనమాట. తర్వాత స్టోరీ వీడియోలో చూడాలి.